ఒకప్పుడు సినిమా అంటే 3 గంటల్లో కథ ముగిసిపోయేది. ప్రేక్షకుడు థియేటర్ నుంచి బయటికి వచ్చేసరికి ఒక పూర్తి అనుభూతి ఉండేది. కానీ దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 2 భాగాలుగా వచ్చి సంచలనం సృష్టించిన తర్వాత టాలీవుడ్ లో సీక్వెల్స్ ట్రెండ్ ఊపందుకుంది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ప్రతి చిన్న సినిమాకి కూడా పార్ట్ 2 ప్లాన్ చేయడం ఫ్యాషన్ అయిపోయింది. కథలో నిజంగా దమ్ముండి ప్రేక్షకులు రెండో భాగం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తే పర్వాలేదు. కానీ బలవంతంగా కథను సాగదీసి ఇది పార్ట్ 1 మాత్రమే అని చెప్పడం సగటు ప్రేక్షకుడిని అయోమయానికి గురి చేస్తుంది. పెద్ద కథను 2 భాగాలుగా చెప్పడంలో తప్పు లేదు. కానీ మొదటి భాగంలో అసలు కథను దాచిపెట్టి కేవలం రెండో భాగం కోసం హైప్ క్రియేట్ చేయడం ఇప్పుడు విమర్శలకు దారితీస్తుంది. ఉదాహరణకు ఎన్టీఆర్ నటించిన దేవర బాక్సాఫీస్ వద్ద వసూళ్లు సాధించినా నిజంగా పార్ట్ 2 అవసరమా అనే ప్రశ్నలు వినిపించాయి. అలాగే భారీ అంచనాలతో వచ్చిన సూర్య కంగువ ప్రేక్షకులను నిరాశపరిచింది. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ పార్ట్ 2 అంటే నిర్మాతలకు లాభం కంటే నష్టమే ఎక్కువ. ఇక తాజాగా వచ్చిన ప్రభాస్ రాజాసాబ్ కూడా ఇదే చర్చలోకి వచ్చింది. ట్రైలర్ లో చూపించినవి సినిమాలో లేవని ఇవి పార్ట్ 2 లో ఉంటాయి అన్న టాక్ వినిపిస్తుంది. అలా సీక్వెల్ బాట ఎంతవరకు వర్కౌట్ అవుతుందో మేకర్స్ ఆలోచించాల్సిన విషయం. సాధారణంగా మొదటి భాగం బ్లాక్ బస్టర్ అయితేనే రెండో భాగంపై అంచనాలు పెరుగుతాయి. పుష్ప ది రైజ్ హిట్ అవ్వబట్టే పుష్ప 2 కోసం దేశమంతా ఎదురు చూసింది. కానీ కథలో విషయం లేకుండా కేవలం పార్ట్ 2 ఉంది అనే క్లైమాక్స్ కార్డు వేస్తే ప్రేక్షకులు థియేటర్లకు రారు. మొదటి భాగం ఫ్లాప్ అయినా మొండిగా రెండో భాగం తీయడం పెద్ద రిస్కే. హీరో ఇమేజ్ మీద నమ్మకంతో చేసే ప్రయోగాలు స్క్రిప్ట్ బలంగా లేకపోతే టైటిల్స్ కే పరిమితం అవుతాయి. ఈ రోజుల్లో ప్రేక్షకులు చాలా షార్ప్. అనవసరంగా కథను సాగదీస్తే ఓపిక పట్టే స్థితిలో ఎవ్వరూ లేరు. ఒకప్పుడు సీక్వెల్ అంటే కథ ముగిసిన తర్వాత వచ్చే కొత్త కథ. కానీ ఇప్పుడు కథను 2 ముక్కలు చేసి చూపిస్తున్నారన్నదే నెటిజన్ స్టాక్. చివరగా ఒకటే మాట, పార్ట్ 2 అనేది సినిమా విజయానికి గ్యారంటీ కాదు. ఇది కేవలం కథను విస్తరించే ఒక మార్గం మాత్రమే. మొదటి భాగంలో ప్రేక్షకుడిని మెప్పించగలిగితేనే రెండో భాగానికి అర్థం ఉంటుంది. లేదంటే సమయం, డబ్బు, ప్రేక్షకుని ఓపిక 3 వృధా అయిపోతాయి.